బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ భయం మళ్లీ మొదలైంది. ఇక భారత్ ను మళ్లీ అటు పాక్ దాయాది దేశం రెచ్చగొడుతోంది. భారత్ పై యుద్ధం చేసేలా పాకిస్తాన్ మరోసారి అడుగులు వేస్తోంది. ఇక ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో రాజదండం పెట్టేసింది పాక్ పార్లమెంట్. ఆయనకున్నటువంటి విశ్వ అధికారాలను ఉపయోగించి ఏదో రకంగా మళ్ళీ పాక్ ఆర్మీని భారత్ వైపు ఉసుగొలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆర్మీ చీఫ్ ఆ తర్వాత డైరెక్ట్గా ఒక ఫీల్డ్ మార్షల్ అవకాశం కల్పించారు. ఫీల్డ్ మార్షల్ గా వారికి ఒక బిరుదు కూడా ఇచ్చారు, ఒక అడిషనల్ పవర్ కూడా జత చేశారు. ఇప్పుడు ఏకంగా రాజదండం, మీకు అర్థమై ఉంటుంది, అర్థమైంది అనేది. రాజదండం అంటే ఏకంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా తప్పు పట్టేటువంటి హక్కు. ఒక సుప్రీంకోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని సైతం వేలెత్తి చూపేటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఆసిమ్ మునీర్ చేతిలో పెట్టింది పాక్ పార్లమెంట్. ఇక యుద్ధం పైన సర్వాధికారాల్ని మునీర్కి కట్టబెట్టింది. సో ఒకేసారి ఆఫ్ఘనిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తామంటూ ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పిచ్చుకూతలు కూస్తూ ఉన్నాడు. ఓవైపు భారత్లో ఉగ్రవాదుల యొక్క దాడులు చేయిస్తూనే మరోవైపు ధైర్యంగా యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. సో ఢిల్లీ పేలుళ్లతో ఏ క్షణమైన ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలయ్యే అవకాశం కనబడుతోంది. సో ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి డైరెక్ట్ గా మేము రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ భారత్తో రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేస్తాం. ఎందుకు చేయరు మరి? అమెరికా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి పెట్టుబడులు పెట్టి అనేక రకాల ఆయుధ సామాగ్రి సమకూర్చి టర్కీ నుంచి మీకు ఇండస్ట్రియల్ హబ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు మీ దగ్గరికి వచ్చి బలంగా పుష్టిగా ఉన్నారు. ఇప్పుడు ఈ బలుపు వాపును చూసి బల్పు అన్నట్టుగా ఇప్పుడు వాపు వచ్చింది. ఆ వాపును కాస్త బల్పుగా భావిస్తోంది పాకిస్తాన్. అందుకే మళ్ళీ తిరిగి ఆపరేషన్ సింధూర్ 2.0ని చూడాలనుకుంటోంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే రెండు దేశాలతో ఒకేసారి యుద్ధాన్ని చేస్తానంటున్నాడు. ఈ మునగాడు నిజంగానే రెండు దేశాలతో యుద్ధం చేసినటువంటి ధైర్యం, స్థైర్యం, అన్ని రకాల శక్తియుక్తులు ఉండుంటే ముందు బలూచిస్తాన్ ఎదుర్కో. దమ్ముంటే, ఇదే ఖ్వాజా ఆసిఫ్ నిజంగానే దగ్గర దమ్ముంటే ఒక్కసారి ఈ బలూచిస్తాన్ వేరుపాటువాదానికి సంబంధించిన వారి దగ్గరికి వెళ్ళి ఒక చర్చలు దమ్ముంటాయి. చర్చలు జరపడం అంటే దేశంలో ఏదైనా అంతర్గతంగా యుద్ధం జరిగినప్పుడు లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్ నెలకొన్నప్పుడు శాంతి చర్చలు జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి ఒక చర్చ జరుపు దమ్ముంటే బలూచిస్తాన్ వేరుపాటువాదం BLFతో, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్తో, లేదు సింధు ప్రావిన్స్ సంబంధించి సింధు దేశ్ వేరుపాటువాదులతో ఒక శాంతి చర్చ జరిపి చూపించు. ఇవి చేతగాక దద్దమ్మ వ్యాఖ్యలే తప్ప ఏం ఒరిగేది లేదు, దీంతో నొయ్యేది లేదు, పోయేది లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇదంతా కూడా లోపల జరిగేటువంటి ఒక అంతర్యుద్ధాన్ని, ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని ఈ రూపంలో బయటకు చూపించి ఏదో మేము బాగా చేస్తున్నాం, బాగా పొడిచి కట్టలు కడుతున్నాం అనే రకంగా కలరింగ్ ఇవ్వడం తప్ప అంతకు మించి దీంతో ఉపయోగపడేది లేనే లేదు. చాలా స్పష్టంగా భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత కుయ్యో మొర్రం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రితో పాటుగా గతంలో విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చాలా స్పష్టంగా ఒక మీడియా సమావేశంలో లేకపోతే ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పుకొచ్చాడంటే భారత్ ఎవరి ప్రమేయం లేదు యుద్ధాన్ని ఆపడంలో, భారత్ మేము రిక్వెస్ట్ చేసాం, భారత్ ఒప్పుకుంది అంతే, దీనికి అమెరికానో లేకపోతే ఇంకే దేశాలు చెప్పడం మూలంగా యుద్ధం ఆగలేదు అని చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే మీరు మా దగ్గరికి వచ్చి మోకరిల్లిపోయి మాకు భిక్ష వేయండి, మమ్మల్ని బతికించండి, వాళ్ళు బతకనివ్వండి అని అంటే అప్పుడు కదా ఊరుకుంది. ఇదే ఆపరేషన్ సింధూర్ ఇంకొక 2 రోజులు జరిగి ఉంటే, ఇంకొక రోజైనా జరిగి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? సో ఏదో పెద్ద ఎత్తున మేము కేవలం వాపును చూసి బలపు అంటుకుంటున్నామనే రకంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. కానీ నిజానికి వాళ్ళ దగ్గర అంత సీన్ లేదని చాలా స్పష్టం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మీరు చెప్తున్న తాలిబాన్లు వచ్చి దాడి చేస్తే 50 మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, 50 మంది పాకిస్తాన్ ఆర్మీ సైన్యం మరణిస్తే ఆ రోజు ఏడబోయింది, ఆ రోజు సైలెంట్గా ఉండిపోయారు. తర్వాత అమెరికా వచ్చి మళ్ళీ మీకు కొంత డబ్బులు సమకూర్చి లేకపోతే మీరు కొంత వెల్ సెటిల్డ్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ దాడి చేయాల్సి వచ్చింది. కానీ రాత్రి దొంగ దాడి, అది కూడా బలూచిస్తాన్ సంబంధించిన వాళ్ళు రోడ్డుపై పోతున్నటువంటి సమయంలోనే జాఫర్ ఎక్స్ప్రెస్ ఎన్నిసార్లు హైజాక్ అయింది? జాఫర్ ఎక్స్ప్రెస్ ఎన్నిసార్లు హైజాక్ చేశారు? సో జాఫర్ ఎక్స్ప్రెస్ 2 సార్లు హైజాక్ చేసి దాన్ని పేల్ చేసి పట్టాలు నేల కూల్చేసి హైజాక్ చేసి చాలా సందర్భాల్లో భయభ్రాంతకు గురించే సిచ్యువేషన్లో భయపడిపోయి దాక్కున్నారు వాళ్ళంతా కూడా. సో నూర్ ఖాన్ అనేటువంటి ఒక ఎయిర్ బేస్ దగ్గర ఎప్పుడైతే మనం దాడి చేసామో ఆపరేషన్ సింధూర్ మొదటి సందర్భంగా
సో అప్పుడు మొదటి రోజు జరిగినటువంటి రెండో రోజు జరిగినటువంటి ఆ ఎయిర్ బేస్ కుప్పకూల్చేటువంటి క్రమంలో ఆ పక్కనే ఆసిమ్ మునీర్ నివాసం కూడా ఉందట. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది పాకిస్తాన్ అన్ని ఎయిర్ బేస్లతో పోలిస్తే చాలా పెద్ద ఎయిర్ బేస్. సో 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందట అక్కడ. సో అటువంటి దాంట్లోనే ఛేదించి ఆసిమ్ మునీర్ పక్కన ఉన్నటువంటి ఒక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని కుప్పకూల్చినటువంటి స్థైర్యం భారత్కు ఉంది. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అటువంటి ప్రెసిషన్ టార్గెట్స్ భారత్ చేయగలుగుతోంది. ఇండిజినియస్ గా వెపన్స్ తయారు చేయగలుగుతున్నాం. S-400 చూసారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించి ఎన్ని యుద్ధాలని ఆపేసిందో. సో ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతున్న మాట మళ్ళీ యుద్ధాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉంది. భారత్తో మళ్ళీ యుద్ధం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ భారత్పై రెండింటిపై ఒకేసారి దాడి చేస్తామన్న రకంగా ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అటు ఆసిమ్ మునీర్కి అధిక మొత్తంలో అధికారులు కట్టబెట్టడం, ఏ క్షణంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే రకంగా పూర్తి స్థాయిలో రాజదండం వాడి చేతిలో పెట్టడం. ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ లాంటి వ్యక్తి పిచ్చి కూతలు కూయడం, అరుపులు అరవడం, కుక్కలాగా మొరగడం, ఇవన్నీ చేస్తూ ఉంటే భారత్ ఊరుకుంటుందా? సో ఏ క్షణమైనా మరోసారి ఆపరేషన్ సింధు 2.0తో మరో కాళరాత్రిని పాకిస్తాన్కి పరిచయం చేయడం త్వరలోనే జరగబోతోంది. అది ఏ రాత్రి అనేది మనం, ఎందుకంటే గతంలో కూడా మరుసటి రోజున ఒక దేశవ్యాప్తంగా ఒక మార్చ్ జరగబోతోంది. యుద్ధం సమయంలో ఎటువంటి విధంగా ఉండాలనే దానిపైన ఒక మార్చ్ జరగబోతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అది అంతా జరుగుతుందని ఆశించే లోపే అర్ధరాత్రి రోజే ఒక్కసారిగా దాడి చేసి పాకిస్తాన్కి చుక్కలు చూపించిన సంగతి. సో ఇప్పుడు ఆ ఘటన నుంచి మరోసారి మళ్ళీ మనం అందరం సైలెంట్గా మన పనులు మనం, అంటే ఆల్రెడీ ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి ఆ అమోనియా నైట్రైట్ పేలిపోవడంతో 7 మరణించారు. మొన్న ఢిల్లీ బ్లాస్ట్లో సుమారుగా 13 మంది మరణించడం, ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా దీని అన్నిటిపైన పూర్తి స్థాయిలో మన పోలీస్ అధికారులు, రా ఏజెన్సీ, NIA నిఘా మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ పటిష్టం చేసి ఒక్కసారిగా పట్టు నిలుపుకొని ఎస్ వీఆర్ సేఫ్, మనమంతా సేఫ్గా ఉన్నాం, ఇక్కడ మూకల్ని మొత్తం ఏరిపారేస్తామన్న రకంగా ఒక నిర్దేశమైనటువంటి ఒక ప్రకటన రాగానే, అంటే ఒక ధైర్యం మనస్థైర్యం రాగానే ఇక దాడి మొదలు పెడతారు. చూడండి, నావీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ 3 సిద్ధంగా ఉన్నాయి. వీర వనితలు, మన దగ్గర ఉన్నటువంటి వీర వనితలు చేసినట్టు ఆపరేషన్ అది చాలా అద్భుతంగా చేసుకొచ్చారు. గతంలో మీరు చూస్తే ఆపరేషన్ సింధూర్ మొదటి రోజున పాకిస్తాన్ పై దాడి చేసి అక్కడ టెర్రర్ క్యాంప్స్ ని కుప్పకూల్చినప్పుడు, నేలమట్టం చేసినప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది ఎవరు? 3 వీరవనితలు. ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీకి సంబంధించిన చీఫ్లు మాట్లాడుకొచ్చారు. సో వింగ్ కమాండర్ ఒకరు, తర్వాత ఇంకొక చాలా కీలకమైనటువంటి స్థాయిలో ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి, ఆ తర్వాత ఆర్మీ అధికారులు మాట్లాడుకొచ్చినమాట. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ అవుతుంటే రా, NIA, నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? సో ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యల్ని రాజకీయంగా లేకపోతే అటు రక్షణ పరంగా ఎలా తీసుకుంటారో చూద్దాం. మన ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో ఖ్వాజా ఆసిఫ్ మళ్ళీ కారు కూతలు కూస్తూ చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ 2 దేశాలపై ఒకేసారి దాడి చేయబోతోంది, ఆఫ్ఘనిస్తాన్ భారత్పై రెండింటిపై ఒకేసారి దాడి చేస్తామన్న రకంగా మాట్లాడిన ఈ మాటల్ని సో భారత ప్రభుత్వం ఎలా తీసుకునే అవకాశం ఉంది? దీనిపై ఎటువంటి చర్చ జరుగుతోంది? భారత్ మాత్రం పాకిస్తాన్ పై ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అనేక ప్రయత్నాలు కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పాక్ సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది భారత్ పై అనేక ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రీసెంట్ గా ఆ పాక్ లో జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపై తీసుకోవడం జరిగింది. ఇది భారతే చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా, ఈ బ్లాస్ట్ కి భారత్ కారణం అని చెప్పేసి కూడా ఆసిఫ్ మునీర్ కూడా వారు కొన్ని కామెంట్స్ కూడా, ఆర్మీ చీఫ్ మునీర్ కూడా కామెంట్స్ కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. కానీ భారత్ మాత్రం ఇటీవల ఇటు రెడ్ ఫోర్ట్ సంబంధించినటువంటి బ్లాస్ట్ కావచ్చు, ఈరోజు శ్రీనగర్ లో జరిగినటువంటి బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ టెర్రర్ సంబంధించినటువంటి లింక్స్ ను కూడా పూర్తి స్థాయిలో కూపీ లాగిన తర్వాతనే పాక్ పై తీవ్ర స్థాయిలో యుద్ధానికి దిగేందుకు కూడా భారత్ సిద్ధమవుతున్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే పహల్గాం జరిగినటువంటి ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ పై కూడా యుద్ధం కూడా దిగినటువంటి పరిణామం కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం కూడా చేసేటువంటి పరిణామాలు కనిపిస్తుంది. దాని తర్వాత ఆ పాక్ సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారు భారత్ పై చేసినటువంటి కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా వేచి చూసిన తర్వాతనే ఈ దాడికి దిగాలని చెప్పేసి కూడా భారత్ పూర్తి స్థాయిలో ఒక వ్యూహరచన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులకు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ప్రధాని మోడీ స్వయంగా CCS సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ తో పాటు ఇటు హోమ్ సెక్రటరీ, ఇటు హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రితో పాటు ఇటు ఆర్థిక శాఖ మంత్రి, ఇంకా నిపుణులు కూడా ఈ యొక్క సమావేశం కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ పాక్ సంబంధించినటువంటి టెర్రరిస్టుని ఏ విధంగా పట్టుపెట్టాలి, ఏ విధంగా బుద్ధి చెప్పాలి, చివరి క్షణం వరకు కూడా వారికి ఎటువంటి అనుమానం రాకుండా పూర్తి స్థాయిలో దాడికి దిగాలని చెప్పేసి కూడా
ఇటు భారత్ కూడా ఒక ఆలోచన కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి పాక్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఇటు సరిహద్దులో ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ఏ క్షణమైనా కూడా ఆపరేషన్ సింధూర్ 2 కూడా జరిగేటువంటి అవకాశం ఉందనే అంశాలపై కూడా చర్చ కూడా జరుగుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈ పేర్లు మీకు గుర్తుండి ఉంటాయి. ఆపరేషన్ సింధూర్లో మొదటిసారి పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ ని కుప్పకూల్చిన రోజున ఈ 2 పేర్లు ప్రపంచ దేశవ్యాప్తంగా వినిపించాయి. ఇద్దరు వీర వనితలు, భారతావని ముద్దు బిడ్డలు. సో నిజంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే పాకిస్తాన్ని కుప్పకూల్చడంలో వీళ్ళెంత పాత్ర పోషించారో చూసాం. సో ఇటువంటి వారు మా భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉన్నారు. దాంట్లో అత్యధికులు యువత. దాంట్లో ఇటువంటి భారతదేశం కోసం నిజంగా ఒక దేశంపై యుద్ధమే అని జరగాల్సి వస్తుంది, మీరు నిజంగానే మాపై చేయాల్సి వస్తారు, ఆ రకంగా ఉంటుందని అంటుంటే ఇక్కడ మా ఆర్మీ సైన్యం సరిపోతుంది, ఈ భారతదేశ ప్రజలు అవసరం లేదు. సో నిజంగా కొంతమంది కామెడీగా అన్నారో లేకపోతే సెటర్గా తెలియదు, కానీ భారతదేశపు ప్రజలు మిమ్మల్ని బాంబులతో దాడి చేయాల్సిన పని లేదు. మిమ్మల్ని నీటి ద్వారా దాడి చేసే ప్రయత్నం చేశాం. సింధు జలాల నీళ్ళని ఒక్క చుక్క కింద కూడా కిందికి వదలకుండా ఆపడంతో అక్కడ మొత్తం కట్టకట్లాడిపోతున్నారు. నీళ్లు లేవు, పండించుకోవడానికి పంటలకు నీళ్లు లేవు, ఎటు చూసినా అగమ్యగోచర పరిస్థితి. అటువంటిది 140 కోట్ల మంది జనం ఒక్కసారి కనుక మీకు బాంబులు, అణుబాంబులు లేకపోతే ఇంకేదో అవసరం లేదు. డైరెక్ట్గా ఒక్కసారి 140 కోట్ల మంది జనం కనుక బార్డర్ ఏరియాకు వచ్చి అరుపులు అరిస్తేనే ఆ అరుపుకే చెవులు పలిగి చచ్చిపోతారు రక్తాలు గారి. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు అటు బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని, సింధు ప్రాంతానికి సంబంధించిన వేర్పాటువాదాన్ని వీళ్ళనే కంట్రోల్ చేయలేని వ్యక్తులు భారత్పై దాడి చేసి భారత్ ఏదో చేస్తారనుకుంటున్నారంటే వీళ్ళ మూర్ఖత్వం ఏంటో అర్థమవుతోంది. సో ముమ్మాటికి వీళ్ళకు డెఫినెట్గా వాపు చూసి బలుపరే రకంగానే అహంకారం కనబడుతుంది, కానీ అంతకు మించి ఏం లేదు. సో ఖ్వాజా ఆసిఫ్ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలపైన డెఫినెట్గా చూద్దాం, ఇంకొక వారం రోజులు చూద్దాం. మన దేశంలో జరిగిన ఉగ్రదాడుల మొత్తాన్ని కూడా ఈ కుట్రల్ని భగ్నం చేసి ఆ తర్వాత ఇక్కడ జరిగిన ప్రతి చర్యని కూడా సేఫ్ అని చెప్పి తెలుసుకున్న తర్వాత మన వాళ్ళు ఇచ్చేటువంటి స్ట్రోక్కి డెఫినెట్గా మైండ్ బ్లాక్ అవుతుంది. డైరెక్ట్గా కంప్లీట్ రకరకాల కలర్లలో మారిపోయి వాళ్ళ మైండ్ దొబ్బి ఆఖరికి వస్తే పాకిస్తాన్లోని ప్రభుత్వం పెద్దలు బంగ్లాదేశ్లో ఏ రకంగా అయితే ప్రధాని పరారైపోయారో, ఆ తర్వాత నేపాల్లో ప్రధాని ఏ రకంగా అయితే అక్కడి నుంచి బయటికి వచ్చేయడానికి ప్రయత్నం చేశారో, ఆ తర్వాత శ్రీలంకలో ఎటువంటి పరిస్థితి నెలకొంది, అటువంటి పరిస్థితే అక్కడటువంటి ఆసిఫ్ మునిరిగాడికి, ఖ్వాజా ఆసిఫ్కి లేదా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఎదురు కాబోతోంది. సో మనకంటే ముందు అంతర్యుద్ధం వాళ్ళంతా వాళ్ళే కొట్టుకు చేస్తారు, అంతగాని వాళ్ళు పెద్దగా మాటలు తప్ప పెద్దగా ఒరిగేదేం లేదు. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఆపరేషన్ సింధూర్ 2.0తో డెఫినెట్గా ఒక కాలరాత్రిని మళ్ళీ పాకిస్తాన్కి పరిచయం చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.